ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నోట్లో పాచి కొంతమందికి తక్కువ పడుతుంది, ఎక్కువ మందికి నోట్లో పాచి ఎక్కువగా పడుతుంది. అదేదో వేస్ట్ కదా, గీకితే పోతుంది కదా, దాని గురించి కూడా ఆలోచించాలా అనుకుంటున్నారు మీరు. ఈ నోట్లో పట్టే పాచి యొక్క మోతాదును బట్టి మీ నోటి ఆరోగ్యము, మీ పొట్టా ప్రేగుల ఆరోగ్యము, నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు ఈ చరిత్ర అంతా ఇక్కడ పట్టే పాచిని బట్టి ఇండికేషన్ అనమాట. నోటి యొక్క లక్షణం బట్టి ఇదంతా బాగుందా లేదా తెలిసిపోతుంది. మరి మీలో చాలామందికి నోట్లో ఉదయం లేచిన వెంటనే పాచి తెల్లగా పట్టి నోరు జిగటగా లాలాజలం అట్లా ఉంటుంది. ఆ లాలాజలం కూడా ఏదన్నా ఊయటానికి ఎక్కడన్నా లేకపోతే మింగాలంటే ఎంత అపరిశుభ్రంగా అనిపిస్తుందో, ఇంత కంపుగా ఎంత చిరాగ్గా ఉంది అనిపిస్తుంది. నోరు అట్లా ఉంటూ పాచి ఎక్కువగా పట్టుంటున్నది ఉదయం పూట. ఇలాంటి వారికి ఏమి గుర్తో తెలుసండి? మీ లోపల నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నట్టు గుర్తు. గుడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉండి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నట్టు నోట్లో పాచి ఇండికేషన్ అనమాట. ఆ పాచి వైట్ అంతా కూడా బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ అనమాట. పగలు పాచి పెరగకుండా నైట్ ఎందుకు పెరుగుతున్నదో మీకు తెలుసండి? నైట్ మనం తినేసి పడుకున్న తర్వాత నిద్దట్లో ఇక నోరు కదపము. నోరు కదపట్లేదు కాబట్టి లాలాజలము రాదు. లాలాజలం రాకపోతే నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి. అందుకని నోట్లో పాచంతా ఉదయానికి ఎందుకు ఎక్కువ ఉంటుందంటే నైట్ అంతా ఈ బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ స్పీడ్గా ఉంటుంది కాబట్టి పాచి ఎక్కువ పట్టేస్తుంది. పాచి ఎక్కువ వచ్చిందంటే గుర్తు బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నట్టు గుర్తు. నోట్లో పాచి ఎక్కువ ఉంటే నోట్లోనే బ్యాడ్ బ్యాక్టీరియాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటే పొరపాటు. నోటితో పాటు బ్యాడ్ బ్యాక్టీరియాలు పొట్టా ప్రేగుల్లో కూడా కింద వరకు కూడా ఎక్కువ ఉన్నట్టు ఇక్కడ ఇండికేషన్ అనమాట. మీలో ఎవరికైనా నోరు చేదుగా ఉంటూ పాచి ఎక్కువ బట్టి నోరు అపరిశుభ్రంగా ఉంటున్నదా, మీ పొట్టా ప్రేగులు బ్యాడ్ బ్యాక్టీరియాలతో ఎక్కువ ఉన్నాయని ఈ నోట్లో వచ్చే ఈ లక్షణాలు గుర్తనమాట. అందుకని బ్యాడ్ బ్యాక్టీరియాల్ ఇండికేషన్ అన్నం మొత్తం ఉడికింది లేదు ఒక మెతుకు పట్టుకుంటే చెప్పగలుగుతాం. కూర మొత్తం టేస్ట్గా ఉంది లేదు ఒక 2 డ్రాపులు వేసుకుని నాకితే చెప్పగలుగుతాం. మరి నోరు పొట్టా ప్రేగుల ఆరోగ్యం బాగుందా లేదా అనే దాన్ని బట్టి మీ పాచిని బట్టి ఐడియా వచ్చేస్తుంది అనమాట. అందుకనే పూర్వం రోజుల్లో డాక్టర్లు కూడా ఏదన్నా తేడా వచ్చి వెళ్తే నాలుగు చాప నోటు మీద పాచి చూసేవారు అనమాట. దాన్ని బట్టే తెలిసిపోయేది. ఇప్పటికైనా సరే ఈ నోరు పరిశుభ్రత కొరకు మనం ప్రయత్నం చేయాలి. పేస్టులు పెట్టడం, బ్రష్ మట్టడం, టంగ్ క్లీనింగ్ చేయటం చేస్తాం. ఇవన్నీ తాత్కాలిక ప్రయోజనాలు. 1 గంట సేపు 2 గంటల సేపు మీకు నోట్లో శుభ్రతని అందించినట్లు అనిపిస్తాయి. మళ్ళీ తర్వాత కంపు మామూలే, మళ్ళీ బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ మామూలే. ఆ స్థితి లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి అంటే మనకి నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగకుండా రక్షించడానికి, పొట్టా ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగకుండా రక్షించడానికి రెండిటికి ఉపయోగపడేవి ఇప్పుడు నేను చెప్తాను. మొట్టమొదటిది నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించి పాచి కోటింగ్ని తగ్గించడానికి వేప పుల్ల పెట్టి బ్రష్ చేసుకోవటం ఒకటి చాలా మంచిది. ఆ వేప నమిలే చూసేస్తూ ఉంటే ఆ చేతికి నోట్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి. ఇది ఒక బెనిఫిట్. అలాగే వారంలో ఒక 3-4 రోజులైనా వేప పుల్ల వాడితే ఇంకో 3-4 రోజులు తుమ్మ పుల్ల, ఆ తుమ్మ పుల్ల నల్ల తుమ్మ పుల్ల తెచ్చుకుని తుమ్మ పుల్లతో పళ్ళు తోముకున్న తుమ్మ పుల్ల బెర నుంచి పౌడర్ చేసి ఆ తుమ్మ పుల్ల పళ్ళ పొడిలాగా చేసుకుని దాంతో తోముకున్న నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు 80-90% చచ్చిపోతాయి. అందుకని బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగకుండా తగ్గించుకోవాలంటే బ్యాడ్ బ్యాక్టీరియా మనం చంపేసామనుకోండి, గుడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. నోట్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగే కొద్దీ కోటింగ్ తగ్గిపోతూ ఉంటుంది. కోటింగ్ అంతా బ్యాడ్ బ్యాక్టీరియాలు గుర్తనుకోండి. ఇలాంటి విషయాలు మీరు జాగ్రత్త పడుతూ నోట్లో పాచి ఉదయం పూట తక్కువ ఉండటానికి ఇంకొకటి చేస్తే మంచిదన్నమాట. మీరు అదేమిటంటే డిన్నర్లో ఆహారము, దానిమ్మ గింజలు నమలటము, కమలాతోనలు కానీ బత్తాయిలు కానీ ఇతర ఆరెంజెస్ లాంటివి ఏమైనా ఉంటే నమలటం, ఎండు విత్తనాలు నానబెట్టుకుని నమలటంతో పాటు ఈ పండ్లు కూడా నమిలితేనండి. జామకాయ, బొప్పాయి, ఇట్లాంటి రేక్కాయలు, ఇట్లాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా కర్బూజా ఇవన్నీ పెట్టుకుని న్యాచురల్ ఫుడ్ తినండి. ఈ న్యాచురల్ ఫుడ్ తిన్నప్పుడు పళ్ళ సందుల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి క్రిములు చంపే శక్తి ఈ న్యాచురల్ ఫుడ్కి ఉంటుందన్నమాట. పుక్కిలించాల్సిన, బ్రష్ చేయాల్సిన అవసరం లేకుండా న్యాచురల్ ఫుడ్ తింటే అవే పుచ్చుపళ్ళు రాకుండా, దంతాలు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంటాయి. అదే అన్నము, కూరలో స్వీట్లు, హాట్లు ఇట్లాంటివి తినేసామనుకోండి, పళ్ళ సందుల్లో ఉండి ఎంత క్లీన్ చేసినా కొన్ని ఉండి వాటి ద్వారా చెడ్డ సూక్ష్మజీవులు తెల్లవార్లు డివిజన్ అయి పెరిగిపోతాయి అన్నమాట. ఇన్నాళ్ళు జరిగిన నష్టం అదే. అందుకని ఈవినింగ్ టైం న్యాచురల్ ఫుడ్ డిన్నర్గా తినాలని నియమం పెట్టుకోండి. ఇక పొట్టా ప్రేగుల భాగంలో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటే ఇక్కడ కోటింగ్ అన్నాం కదా, మరి ఇక్కడ బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నాయి. వీటిని తగ్గించాలంటే ఏం చేయాలి? రెగ్యులర్గా నీళ్లు బాగా త్రాగి 2 సార్లు మోషన్ అయ్యే ప్రయత్నం చేయండి.
మంచినీళ్ళు ఎలా బాగా త్రాగితే సుఖ విరోచన అవుతుంది, నీళ్ళ టెక్నిక్ తెలియటం కొరకు మన వీడియోస్ అఫీషియల్ ఛానల్లో ఉండే చూస్తే మీకు అవగాహన వస్తుంది. అట్లా రెగ్యులర్గా మంచినీళ్ళు తాగి 2 సార్లు మోషనేట్ చేసుకుంటూ, ఇక మీకు గుడ్ బ్యాక్టీరియాలు ప్రేగుల్లో పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గాలి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బెస్ట్ గుడ్ బ్యాక్టీరియాలు ఇంక్రీజ్ చేసే మెకానిజం అన్నమాట. బ్యాడ్ని తగ్గించేస్తుంది. ఉదయం 10 వరకు కొట్టి నీళ్ల మీదే మెయింటైన్ చేయండి. ఏ ఆహారాలు ద్రవాహారాలు కూడా ముట్టుకోవద్దు. ఖాళీ కడుపు అంత మంచిది. ఉదయం 10 గంటలకు ఏదైనా జ్యూస్ తాగేశారనుకోండి, వెజిటబుల్ జ్యూస్ లాంటిది, 11 to 12 పుల్కా కూర లేకపోతే మిలిట్స్ అన్నం లాగా పెట్టుకుని భోజనం పెట్టేసుకోండి. ఉడికిన ఆహారం చప్పగా పెట్టుకుని ఉదయం తినేసేసేయండి. ఇక సాయంకాలం ఆహారం ఏం తీసుకోవాలనే దాని మీద న్యాచురల్ ఫుడ్ తీసుకోమంటున్నాం కదా, నట్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటే మంచిదన్నమాట. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు 2 సార్లు తినేసేయండి. 16 గంటలు నోటికి తాళవేయండి. ఈ గ్యాప్లో ఫైటింగ్ మెకానిజం యాక్టివ్గా ఉండి గుడ్ బ్యాక్టీరియాలన్నింటినీ పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాలన్నింటినీ మన పొట్టా ప్రేగుల్లో చంపేయడానికి అవకాశం కలుగుతుందన్నమాట. ఇలా చేస్తూ గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి పాచి తగ్గాలనుకుంటే మధ్యాహ్న పూట భోజనంలో కాస్త పెరుగు వాడుకోండి. ఆవు పాల పెరుగు కుదిరితే మంచిది, లేనప్పుడు గేదె పాల పెరుగైనా వాడుకోండి. ఇట్లా లంచ్లో పెరుగు వాడుకోవటం. దీనితో పాటు హై ఫైబర్ ఫుడ్ లంచ్లో తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి. హై ఫైబర్ ఫుడ్ అంటే జ్యూసులు కానీ, ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, అన్పాలిష్డ్ మిల్లెట్స్ కానీ, ఇలాంటి ఏవైనా సరే న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. ఈ హై ఫైబర్ ఫుడ్స్ అనేవి గుడ్ బ్యాక్టీరియాలు పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా మీకు తగ్గించేస్తాయి అన్నమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నాలుక మీద పాచి బాగా తక్కువ పడుతుంది. ఇక మేము 100% రా ఫుడ్ తింటున్నాం. మేము రా ఫుడ్ తినేటప్పుడు నాలుక మీద పాచి 60%, 70% అందరికంటే ఇంకా తక్కువ ఉంటుందన్నమాట. అంత చేంజ్ కనపడుతుంది అనమాట. నోరు తెల్లగా ఉండదు, అసలు నోరు టేస్ట్ బాగా పడటం ఉండదు. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచినా నోరు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అలాంటి గుణం మంచి ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు ఉంటుంది. ఎప్పుడన్నా అవకాశం ఉంటే మీకు డిన్నర్లో అన్ని చెరుకు ముక్కలు, అన్ని పైనాపిల్ ముక్కలు కూడా తింటూ ఉండండి. టంగ్ క్లీనింగ్కి న్యాచురల్ ఫైబర్స్ బాగా ఉన్న పైనాపిల్, చెరుకు ముక్కలు అద్భుతంగా ఉపయోగపడతాయి. రోజు అన్నేసి ముక్కలు అవకాశం ఉంటే డిన్నర్లో ఏ ఫ్రూట్స్ తింటున్నా దాంతోపాటు ఈ రెండింటిని కాంబినేషన్ ఇస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.